హాయ్ అండి, చిక్కుడుకాయ చికెన్ కర్రీ ఒక్కసారి ఇలా చేసి చూడండి. మంచి రుచిగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అర కేజీ చికెన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అర కేజీ చికెన్ పావు కేజీ చిక్కుడుకాయలు ఉడికించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని అర ఇంచి దాల్చిన చెక్క, 2 లవంగాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా ఫ్రై చేసుకోండి. 2 పండిన టమాటాలని కట్ చేసుకుని వేసుకోండి. అందులో తగినంత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేలా కలిపేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసి ఒక్కసారి అలా కలిపేసుకొని మీరు తినే కారాన్ని బట్టి 1 స్పూన్నర కారం వేసుకొని ఇంకోసారి కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకోండి. చికెన్లో నుండి వాటర్ అంతా రిలీజ్ ఇలా తిక్క గ్రేవీ లాగా ఉంటుందండి. ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న గ్లాస్తో వాటర్ వేసేసుకొని అలా ఒక్కసారి కలిపేసుకున్నానండి. ఒక 15 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత గరం మసాలా, కొంచెం కసూరి మేతి ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి. టేస్ట్ అయితే భలేగా ఉంటుంది. ఈ కర్రీ రోటీ, చపాతీ, పుల్కాల్లోకి సూపర్ కాంబినేషన్ అండి. మీకు నచ్చితే ట్రై చేయండి.